ఇవాళ గ్రామీణ నేపథ్య ప్రేమ కథా చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తోంది. అవి మట్టి వాసనలు వెదజల్లడం ఒక కారణం అయితే, వాటిని తెరకెక్కించే దర్శకులు సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడం మరో కారణం. ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిన పలు చిత్రాల్లో తనదైన ప్రత్యేకతను ప్రచార సమయంలోనే చాటుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణలోని ఓ పల్లెటూరులో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నానని డెబ్యూ డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపాడు. గతంలో నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి సెన్సిబుల్ మూవీస్ ను తెరకెక్కించిన వేణు ఊడుగుల మిత్రుడు రాహుల్ మోపిదేవితో కలిసి ఈ సినిమాను నిర్మించాడు. ఇటీవల కాలంలో మంచి సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న ఈటీవీ విన్ ఈ సినిమాకు దన్నుగా నిలిచింది. దాంతో సహజంగానే రాజు వెడ్స్ రాంబాయికి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. మరి వాటిని ఈ సినిమా నిలబెట్టుకుందో లేదో చూద్దాం. పల్లెటూరులో బ్యాండ్ మాస్టర్ రమేష్ కొడుకైన రాజు అదే ఊరిలో తన ఇంటి ఎదురుగా ఉండే రాంబాయితో ప్రేమలో పడతాడు. అతనిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఆ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు మొదలైన ప్రేమ. రాజు కొట్టే డప్పుకు ఫిదా అయిపోతుంది రాంబాయి. కులవృత్తిని నమ్ముకుని బతకలేమని గ్రహించిన రాజు తండ్రి అతన్ని పట్నం వెళ్లి ఏదో ఒక పని చేసుకోమని కోరుతూ ఉంటాడు. రాంబాయి ప్రేమలో పడిన రాజు అందుకు ఒప్పుకోడు. రాజుతో తన కూతురు ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న రాంబాయి తండ్రి కాంపౌండర్ వెంకన్నకు తిక్కలేచిపోతుంది. దాంతో రాజు ఇంటికి వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఊహించని ఈ అవమానంతో రాజు తండ్రి గుండెపోటుతో కన్నుమూస్తాడు. తండ్రి మరణంతో ఆయన కోరిక మేరకు రాజు సిటీకి వచ్చేస్తాడు. అలా పేరెంట్స్ కారణంగా దూరమైపోయిన ఈ ఇద్దరు ప్రేమికుల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నదే కథ. అప్పటి వరకు సాదాసీదా ప్రేమ కథలా సాగిపోయిన ఈ సినిమా సిటీలో ఉండలేక రాజు తిరిగి పల్లెటూరుకు వచ్చిన తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. పెద్దల్ని ఒప్పించడానికి ఈ ప్రేమికులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దాని కారణంగా ఎలాంటి విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది, చనిపోయే వరకు కలిసి బతకాలని వారు తీసుకునే సాహసోపేత నిర్ణయానికి కారణం ఏంటి అనేది అసలు ట్విస్ట్. ఓ చిన్న పాయింట్ను తీసుకుని దర్శకుడు సాయిలు 2 గంటల సినిమాను తీశాడు. అయితే మూవీ ప్రారంభం నుండి ముగింపు వరకు బోరు కొట్టకుండా చేసింది పాటలు, నేపథ్య సంగీతం, నటీనటుల సహజ నటన. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్లకు సంబంధించి పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏదీ లేదు. హీరోయిన్ తండ్రి చేసే ఘాతుకం, దాన్ని వారు ఎదుర్కొన్న తీరు ప్రేక్షకులను కాస్తంత ఆందోళనకు గురిచేస్తాయి. కానీ అవన్నీ చివరి అరగంటలో హడావుడిగా జరిగే ఘటనలే. ఈ మూవీ రిలీజ్కు ముందు దర్శకుడు చేసిన సవాల్, ముఖానికి గుడ్డ కట్టుకుని ఈ సంఘటన జరిగిన గ్రామవాసి చెప్పిన మాటలు, వాటిని ఏదేదోగా ఊహించుకుని సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు ఓ మేరకు తీసుకురావచ్చు. అయితే సినిమాలోని పాయింట్తో ఆడియన్స్ కనెక్ట్ అయితే ఓకే, కానీ లేకపోతే ఈ మాత్రం దానికే ఇంత బిల్డప్ ఇచ్చారేంటి, ఏవేవో సినిమాలతో దీన్ని పోల్చారేంటి అనుకునే ఆస్కారం లేకపోలేదు. ఒక విషయంలో దర్శకుడు సాయిల్ను అభినందించాలి. పెద్దగా కెమెరాకు అలవాటు పడని హీరో హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని నుండి చక్కని నటనను రాబట్టాడు. శివాజీ రాజా, అనితా చౌదరి, కవితా శ్రీరంగం, విక్రమాదిత్య, సాయిరామ్ ఇలా అందరూ బాగా నటించారు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చేతు జొన్నలగడ్డది. అతను గతంలో కొన్ని సినిమాల్లో నటించిన ఇందులో వెంకన్న పాత్రను అదరగొట్టాడు. కాకపోతే ఆ పాత్ర మీద దర్శకుడు ఇంకాస్తంత ఫోకస్ పెట్టి ఉండాల్సింది. హీరో హీరోయిన్లు పెళ్లిపేటలు ఎక్కడం కోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుని చేసిన ఓ పనిని వెంకన్న సింపుల్గా తెగ్గొట్టేయడం సరిగ్గా అనిపించదు. మెట్టపల్లి సురేందర్ రాసిన పాటలు అర్థవంతంగా ఆర్తిని గొలిపే విధంగా ఉన్నాయి. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ కన్నులకు ఇంపుగా ఉంది. ఆడంబరాలకు పోకుండా పరిమితమైన బడ్జెట్లో వేణు ఊడుగుల, రాహుల్ సినిమాను నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీవాసు ఈ సినిమాను విడుదల చేయడం కలిసి వచ్చే అంశం. అయితే ఏవేవో ఊహించుకుని కాకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కు వెళ్తే రాజు వెడ్స్ రాంబాయి చక్కని అనుభూతిని కలిగిస్తుంది.